ఆంధ్రప్రదేశ్లో బలంగా వాణి వినిపిస్తుంటే వాళ్ళని జైల్లో పెడుతుంది కూటమి ప్రభుత్వం. ఒకసారి బ్యాలెన్స్ చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ, మరి మహానుభావుడు, మహనీయుడు, అందరికీ దేవుడు లాంటి వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం ఈ శ్రీనివాస సెంటర్లో చేసేటందుకు అవకాశం ఇచ్చినటువంటి రాయుడు గారికి, రామరాజు గారికి, వైఎస్ఆర్ పార్టీ కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి. రాష్ట్రంలో ఈరోజు ఉన్నాయి మనకి. మనం చూసుకున్నట్లే సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత దారుణంగా ఉందో మనందరూ చూస్తున్నాము. మరి మనం వచ్చే ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యుగంధర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఆయన భరోసా ఇచ్చి ప్రతి పిల్లవాడికి ఫీజు ఎక్కడ కూడా ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన జన్మదిన వేడుకల్ని వైద్యం చేయించి ₹1,00,000 అవ్వనివ్వండి, లేదు 10 లక్షల రూపాయలు అవ్వనివ్వండి, 20 లక్షల రూపాయలు అవ్వనివ్వండి, ఏదైనా ప్రమాదకరమైన జబ్బుతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం తోటి వైద్యం చేయించి చిన్నగా మళ్ళీ మన ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. 15 సంవత్సరాల క్రితం ఆయన కాలం చేసినప్పటికీ వారి యొక్క పుట్టినరోజు వేడుకలను మనందరం ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరి హృదయంలో రాజశేఖర రెడ్డి గారి మన మనసులో ముద్రపడున్నారు. ఆయన చదివించలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అయితే అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అని పెట్టి బీసీలందరినీ కూడా చదివించిన మహనీయుడు మరి రాజశేఖర రెడ్డి గారు. ఈ మాట ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు 1,00,000 అయినా, 2 లక్షలైనా, 3 లక్షలైనా, 10 లక్షలైనా చదివించి దమ్ము నా దగ్గర ఉంది ఇప్పుడు. అయితే ఆనాడు ఆయన చేసిన మేలు వల్ల ఈ రోజున మా అబ్బాయి ఎంటెక్ చదివి ఒక బీవీరాజ్ కాలేజీలో లెక్చరర్ కింద చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన్ని మర్చిపోవాలా, గుర్తుంచుకోవాలా అమ్మా? మనం ఏం చేస్తున్నాం? ఇందాక రామరాజు గారు చెప్పినట్టు 500 కాయిన్ దగ్గర పెడుతున్నారు, 1000 కాయిన్ దగ్గర పెడుతున్నారు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1000 కాయిన్గా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రోజున చూడండి, మీకు ఎందుకు చెప్తున్నామంటే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు. మేము కబుర్లు చెప్తున్నా, మాటలు చెప్తున్నా. ఈ రోజు కూడా ఈ భీమవరం నియోజకవర్గంలో ఏ వాటికైనా కాలరావు ఎగరేసి తిరుగుతున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలని పథకాలు పెట్టి ఆ నవరత్నాల పథకాలు కాకుండా ఎక్కువ పథకాలు ఇచ్చారు. అత్తగారిని అత్తగారిలాగా చూడాలి, కోళ్ళని కోళ్ళలాగా చూడాలి. అత్తగారిని కూతురు కింద చేస్తే ఏమవుతుంది? అత్తగారు కోళ్ళ మీద ఇరుసుకుపడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అడగకుండా అందరికీ అనేక పథకాలు ఇచ్చేసేటప్పటికి మీరందరూ కూడా మరి ఆయన ఇచ్చాడు, మేము ఇవ్వలేక మా ఇంటికి వస్తే వీళ్ళందరినీ కూడా అమ్మ మాకు కాదు, అక్కడ వాలంటీర్లు ఉంటారో వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి మీరు చేయించుకోండి అమ్మ అని పంపించాం. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉందమ్మా, మరి ఎందుకు తీశారు? మరి ఒకటి చెప్తున్నా, ఆ రోజుని సింహాసనంలోనే ఎక్కడోనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, దేవుడి సాక్షి, ప్రతి వాలంటీర్కి ఒక గవర్నమెంట్ 5,000 ఇస్తుంది, మా గవర్నమెంట్ వస్తే 10,000 ఇస్తాము అని అన్నాడు. నెక్స్ట్ ఇలా వెళ్ళిపోన్నాడు జనాలకి. ఇలా ఎలా వెళ్తారు? వెళ్ళిపోమండి. ఓకే సార్. నవ్వుతుండు.
చిరునవ్వు